కూర్చోబెట్టండి అన్న ప్లీజ్, వెనక కొంచెం తోచుకోవద్దు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ శాసనసభ్యులు మరి జనార్దన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. కొంచెం వెనక్కి జరగండి. బీఆర్ఎస్ సైనికులంతా దయచేసి కోఆపరేట్ చేయాలని వాళ్ళ చేతులైతే చూడుతున్నారు. కొద్దిగా వెనక్కి జరగండి తమ్ముళ్ళు, కొద్దిగా వెనక్కి మీడియాకి అవకాశం ఇవ్వండి. రైట్ లెఫ్ట్ ముందర కొద్దిగా వెనక్కి జరగండి దయచేసి. భీమా కొద్దిగా వెనక్కి జరుగు, కొద్దిగా శంకర్ కొద్దిగా వెనక్కి జరిపి బిడ్డ, కొద్దిగా వెనక్కి జరిపియండి. ఇవాళ కుమ్మెర మల్లన్న జాతరలో బడుగు బలహీన వర్గాలు బహుజన బిడ్డ తన మొక్కులు చెల్లించుకుందామని మొక్కు కూర్చుంటే కొద్దిగా దయచేసి ప్లీజ్ మహారా మీరు కొద్దిగా డిస్టర్బ్ చేయదు ప్లీజ్, అర్థం చేసుకోండి, కొద్దిగా అర్థం చేసుకోండి. ఆల్రెడీ మొక్కులు చెల్లించుకుందామని దైవ దర్శనానికి పోతే అధికార మహంతో మేము చెప్పిందే రాజ్యం అనే ఆలోచనతోటి అధికార దాహంతో కొంతమంది కాంగ్రెస్ పార్టీ స్థానిక సర్పంచ్ ఆయన అనుచరులు మీరు దర్శనానికి పోవద్దు, 100 రూపాయలు చెల్లించి పోవాలని అడిగితే ఆ కర్రమ్మ నేను 100 రూపాయలు ఎందుకు చెల్లించాలి, గుడికి కలర్లు మేమేయాలి, గుడికి సున్నం మేమేయాలి, మాకు 100 రూపాయలు ఎందుకు పెడతారు మీరు అని అడిగితే అధికార మహంత పదంతో ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక సర్పంచ్ ఆ కర్రమ్మపై దుర్భాషలాడి తెలంగాణలో చెప్పలేనటువంటి పదజాలంతో దూషిస్తే ఆమె కొడుకు ఆవేదనతో పోయి అడిగిండు మా అమ్మని ఎందుకు దూషించారు మీరు అని అడిగితే ఇంకా ఆ పిల్లవాడిని వాళ్ళ తల్లిని వాళ్ళ కుటుంబాన్ని మొత్తం దూషిస్తే అతను ఆవేదనతోటి సోషల్ మీడియాలో మా అమ్మని తిట్టిండ్రు, మా భార్యను తిట్టిండ్రు, నా కుటుంబాన్ని తిట్టిండ్రు, నా జాతిని తిట్టిండ్రు అని చెప్పి సోషల్ మీడియాలో పెడితే మళ్ళీ అధికార దాంతో మళ్ళీ కాంగ్రెస్ నాయకులు మళ్ళీ పిలిపించి ఆ కర్రమ్మ తల్లి వాళ్ళ తల్లిని ఆ పిల్లవాడిని ఒక రూమ్ బంధించి విచక్షణారహితంగా మొత్తం 10 మంది 8 నుంచి 9 మంది 10 మంది నలుగురు కలిసి కొట్టడం, మళ్ళీ వీళ్ళు అలసిపోతే మళ్ళీ ఇంకో 4 వచ్చి దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేసే క్రమంలో ఆ కర్రమ్మ కోడలు 2 నెలల పసిబిడ్డతోటి అయ్యా నా భర్తను కొట్టమాకండి, నా భర్త ఏం పాపం చేశాడు, నా బిడ్డ ముఖమని చూసి మా భర్తను వదిలేయండి అని ప్రాధేయపడితే అందులో ఒక కాంగ్రెస్ నాయకుడు కాలుతో ఆ ఆడబిడ్డని తనితే ఆ సంఖ్యలో ఉన్నటువంటి ఆడబిడ్డ దూరంగా ఎగిరిపడడం వల్ల ఆ ఎమ్మడే ఆసుపత్రి తీసుకొచ్చారు. ఆ ట్రీట్మెంట్ చేస్తూ 10-12 గంటల్లో అమ్మాయి మృతి చెందింది. ఇదొక క్రమం అయితే ఆ బాధ దెబ్బతిన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కర్రమ్మ కోడలు కర్రమ్మ బిడ్డ ఆసుపత్రికి పోయి పోలీసుల దగ్గర పోయి ఇవో మాకు ఇలా విధంగా జరిగింది, మమ్మల్ని కొట్టిందని చెప్పి వాళ్ళు పోతే పోలీసు నిర్లక్ష్యం వల్ల కేసు చేయలేదు, ఆ కేసు తీసుకొని పక్కన పెట్టిండ్రు. మళ్ళా అదే పోలీసు వాళ్ళు ఆ కాంగ్రెస్ నాయకులకు ఫోన్ చేసి మీరు రండి వచ్చిరా. దయచేసి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు, డిఎస్పీ నాయకులు మనల్లో హౌసింగ్ బోర్డులో రూమ్ లో ఉంటే పోలీసులు పోయి తాళం వేసిరంట. ఈ టెంట్ లో ఉన్న వాళ్ళందరూ ఆడికి పోయి వాళ్ళని తీసుకొని రావాలి. మనం ఈ టెంట్ లో ఉన్న పోలీసులు గేట్ కు తాళం వేసుకున్నారంట. మనల్ని కూడా మన ప్రతినిధులు ఆడు ఉన్నారు, వాళ్ళని కూడా పోనిస్తలేరట. ఒక నిమిషం పోదాం ఇవాళ అన్నగారు ఆ డిఎస్పీ ఇవాళ లాస్ట్ ఫైనల్ అవుతాడు. ఇక ఆ డిఎస్పీ ఎస్పీ మన కన్నడ కనపడదు ఈ రోజు నుంచి. ఒక నిమిషం బాబు, ఒక నిమిషం.
ఒక నిమిషం జరిగిన క్రమంలో అక్కడ వీళ్ళకు కొడుతున్నప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీ కెమెరాలను అదే రోజు నైట్ సీసీ కెమెరాలు తీసేయడం జరిగింది. మరి ఎందుకు తీసేసారు? ఆ పోలీస్ స్టేషన్ కు పోయి మా మీద అమానుషంగా దాడి జరిగిందని ఆ బ్యాగులు బహుజన బిడ్డలు ఆ కేసు పెడితే ఆ సిఐ అధికార దావంతో నేనే అధికారం మా పార్టీ కాంగ్రెస్ నాయకులకు కొమ్ము కాస్తూ ఆ కేసు చేయలేదు. మళ్ళీ ఉల్టా కేసు చేయకుండా ఆ నాయకులు కాంగ్రెస్ నాయకులు పిలిపించి ఉల్టా కౌంటర్ కేసు చేపించారు. అది కౌంటర్ కేసు అయింది. కానీ బహుజన బిడ్డలు ఇచ్చినటువంటి దెబ్బ కలిగినటువంటి వాళ్ళ మీద కేసు కాలే. వాళ్ళు కేసు కాకుండా వాళ్ళు మళ్ళీ ఏం చేసిండ్రు, ఆ బిడ్డ చనిపోయే వరకు మళ్ళా మా మీదకి వస్తుందని చెప్పి పోలీసు వాళ్ళు కొద్ది అతి తెలుగు చూపించి మేము కోర్టుకు రాసినాం, కోర్టు గైడెన్స్ తీసుకుంటామంటారు. మరి అధికారంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టిన వాళ్ళనేమో ఎఫ్ఐఆర్ చేసిండ్రు. మీరు ఒకసారి మీడియా దీని మీద దృష్టి పెట్టాలి. ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళు కేసు పెడితే కేసు కాలే, కొట్టిన వాళ్ళు కేసు పెడితే అధికార పార్టీకి సంబంధించిన వాడు కేసు పెడితే వాళ్ళ కేసు ఎఫ్ఐఆర్ అయింది. వీళ్ళ కేసు ఎఫ్ఐఆర్ కాలే. మేము ఆ బిడ్డ చనిపోయిన తర్వాత పోలీసులు కొంతమంది కావాలని డ్రామా ఆడి ఏం చేసిండ్రంటే మేము కోర్టు అడ్వైస్ తీసుకుంటామంటారు. సరే, మరి బహుజన బిడ్డలు పెడితే పేదవాళ్ళు పెడితే కోర్టు అడ్వైస్ తీసుకుంటున్నావు కదా, మరి కాంగ్రెస్ వాళ్ళకు అడ్వైస్ తీసుకోవాలి కదా. మరి వాళ్ళది ఎట్లా ఎఫ్ఐఆర్ చేసినావు, వీళ్ళని ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదని అడిగిన ప్రశ్న డిఎస్పీ దగ్గర సమాధానం లేదు, నీళ్ళు నలుగుతున్నాడు. సరే డిఎస్పీ గారు, మీరు అంటున్నారు కదా ముందు ఎవరు వచ్చిండ్రు, పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాలు ఉంటాయి కదా, వీళ్ళు ఎన్ని గంటలకు వచ్చిండ్రు, వాళ్ళు ఎన్ని గంటలకు వచ్చిండ్రంటే బాధితులేమో 8 గంటలకు పోయినరు, అధికార పార్టీలో 9:30కు పోయినరు. పోయినా కానీ వాళ్ళ మీద కేసు పెట్టాం. మేమేమంటున్నాం, ఆ బిడ్డ చనిపోయినాక తూతూ మంత్రంగా వాళ్ళకి చేయాలని లేదు, కోర్టుకు పంపించాలి. కోర్టు మీద సిల్లేదని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. కోర్టు సిల్లడినా, కోర్టు ముద్ర వేసిందా లేదు. వాళ్ళు కోర్టుకు పంపించడమని వాళ్ళు ఒక మాయమాటలు చెప్పి చేస్తుంటే నేను పార్టీ అధిష్టానం దృష్టి తీసుకెళ్ళిపోయినా. కేటీఆర్ గారు వెంబడే స్పందించి ఆ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడడం పార్టీ తరఫున. ఇలా అప్పటికే ఇక్కడ బిఎస్పీ పార్టీ కానీ వాళ్ళు మళ్ళా శారదా మహారాజ్ గారు కానీ వాళ్ళందరూ కలిసి అన్ని సంఘాలు వాళ్ళకు మద్దతుగా ఉన్నాయి, మేము మద్దతుగా ఉన్నాం. ఇవాళ మేము కోరేది ఒకటే, ఆ పిల్ల మర్డర్ అయింది, చనిపోయింది, 307 సెక్షన్ ఎట్లా పెడతావు? నేను 301 పెట్టు, డైరెక్ట్ మర్డర్ కాబట్టి 301 పెట్టు. మీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మాకు చూపించి బహిరంగంగా పెట్టి మీరు మాకు చెప్పండి అని చెప్పితే లేదు మేము ఇదే పెడతామని చెప్పి నేను ఆడ కూర్చున్నా. స్థానిక ఎమ్మెల్యే ఫోన్ వస్తుంది, స్థానిక ఎంపీ ఫోన్ వస్తుంది, స్థానిక ఎమ్మెల్సీ ఫోన్ వస్తుంది. మాట్లాడితే 2 నిమిషాలకు వెళ్ళిపోయి లోపల మాట్లాడి వస్తున్నారు డిఎస్పీ గారు. మేము ఆల్రెడీ ఎంపీ గారు వచ్చినప్పుడు స్పీకర్ ఫోన్ పెట్టిస్తే ఎంపీ గారు ఏమంటారు, సూచి చేయండి అని చెప్తున్నారు, సూచి చేయమంటారు. కానీ బాధితులకు న్యాయం చేయమని చెప్తలేరు, సూచి చేయండి అని వాళ్ళు చెప్తున్నారు. మా డిమాండ్ ఒకటే, ఎవరు చేసిండ్రా ఏం చేసిండ్రా మేము ఒకరి వర్గాలు మాట్లాడతలే. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనలో ముఖ్యమంత్రి అయినటువంటి మీకు ప్రజల మీద బహుజనుల మీద మీకు ప్రేమ ఉంటే తక్షణమే మీరు విచారణ